శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ఇచ్ఛాశక్తి గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు విశ్వశక్తి ప్లస్ ఇచ్ఛాశక్తి ఏ విధంగా అయితే మారుతుంది అనేసి అంటే అది వచ్చి క్రియాశక్తి అనమాట. సో ఆల్రెడీ మనం అనుకున్నాం క్రియాశక్తి అనేసి అంటే క్రియ అనేసి అంటే కేవలం పనే కదా అనేసి అని. మరి పని అనేసి అన్నప్పుడు పని శరీరానికి సంబంధించినది, మనము చేసేది కదా అనేసి అన్న ఆలోచన రావచ్చు. నిజమే, ఇక్కడ క్రియాశక్తి అనేసి అంటే మనము అంతా కూడాను ధ్యానం చేయడం అనేది చేస్తున్నాం. సో ధ్యానం చేసినప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్ళాలన్నాం అంటే అక్కడ ధ్యాన స్థితిలో వెళ్ళినప్పుడు మోటారు తనకు తానుగా రన్ అవుతుంది అనేసి అన్నాం. సో అంటే ధ్యానం నుంచి ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు మోటార్ తనకు తానుగా రన్ అయినట్లు మనకు క్రియలు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఆ క్రియలు అనేటివి జరుగుతూ 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 ప్రక్రియలుగా మారిపోతాయి అన్నమాట. మనము రోజు ఒక్కొక్క పనిని అలవాటుగా చేసుకుంటే ఆ ఒక పని కొన్ని రోజులకు అలవాటైనది కాస్త మనకది హ్యాబిట్గా మారిపోతుంది అనమాట. అంటే అదే మన ప్రవృత్తి అయిపోతుంది అనమాట. మనకు రోజు అలవాటైన దానిని మనము హ్యాబిట్ అనేసి అంటున్నాం. ఆ పని మనకు అలవాటైపోయినది, చేయగా చేయగా అలవాటైపోయి హ్యాబిట్ అయిపోయిందనమాట. అలా హ్యాబిట్ అవ్వడానికి మనము మొదట చేయడం అనేది జరిగింది. సో అదే విధంగా మనము ధ్యానం నుంచి ధ్యాన స్థితికి మారిన తర్వాత మనకి క్రియలు అనేటివి జరుగుతూ ఉంటాయి, తనకు తానుగా జరిగిపోతూ ఉంటుందన్నమాట. సో దీనినే మనము క్రియాశక్తి అనేసి అని చెప్తూ ఉంటాం. అంటే తనకు తానుగా జరగడానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చుకుంటూ ఉంటుందన్నమాట. ఈ విధంగా క్రియాశక్తి పెరగంగా ప్రక్రియగా మారిపోతుందన్నమాట. అంటే పరిపూర్ణమైనటువంటి క్రియగా తనకు తానుగా జరిగిపోయినటువంటి క్రియగా మారిపోతుందన్నమాట. అంటే మనము దాని గురించిన కష్టంని కానీ సాధనని కానీ ఎక్కువగా చేయవలసినటువంటి పని ఉండదన్నమాట. అంటే మనము ధ్యానం తర్వాత ధ్యాన స్థితిని పొందుతాం కదా. అండ్ ఎప్పుడైతే మనము ధ్యానానికి కూర్చుంటామో ధ్యాన స్థితి రావడానికి కొంత టైం అనేది పడుతుంది. లేదు అనేసి అంటే ధ్యాన స్థితి పొందబడిన తర్వాత మనం కూర్చున్న ప్రతిసారి ధ్యానం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ క్రియాశక్తి అనేది ప్రక్రియగా మారిపోతూ ఉంటుందో అప్పుడు మనము ధ్యానానికని కూర్చోకపోయినా ప్రతిదీ కూడాను మనకి క్రియగానే మారుతుందన్నమాట. అంతేకాకుండా మనము భౌతిక ప్రపంచంలో కూడా భౌతిక శరీరానికి కానీ లేకపోతే ఆత్మకి, ఆత్మ ప్రపంచానికి, ఆధ్యాత్మికకు కానీ ఏమి చేసినా కూడాను అది ఒక కారణంగా తయారవుతుంది. సో ఈ చేస్తే కారణం అవుతుంది, తనకు తానుగా జరిగింపబడితే అది కార్యం అవుతుందన్నమాట. సో మనము చేయగా అలవాటయ్యి అది హ్యాబిట్ అయిపోయింది కదండి. అదేవిధంగా మనము కారణముని ఒక పనిని చేయగా క్రియగా మారి అది ప్రక్రియగా మారిపోతుందన్నమాట. సో అలా ప్రక్రియగా మారేదానినే మనము క్రియాశక్తి అని, దానితోనే సాధ్యమవుతుంది అని చెప్తామన్నమాట. సో ఈ క్రియకు కూడాను శక్తి అనేది యాడ్ అయ్యింది. విశ్వశక్తి ప్లస్ ఇచ్ఛాశక్తి. చేయడం అనేది క్రియ అనేది కోరిక అనే చెప్పుకున్నాం కదా. కోరికతో అని కాదు, జస్ట్ కోరిక అంతే అనమాట. క్రియ అనే దానికి ఎగ్జాంపుల్గా తీసుకోవడం వరకే కోరిక అంటున్నాను. సో అలా మనము చేయగా క్రియ కూడాను శక్తితో కూడుకొని ప్రక్రియగా మారి తనకు తానుగా పరిపూర్ణముగా చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఏ విధంగా అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దానిలో నైపుణ్యతని సంపాదిస్తేనే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అవుతామన్నమాట. మనము కొన్ని సంవత్సరాలు చేస్తే ఎక్స్పీరియన్స్ అంటాము. చేసిన పనిలో సఫలతను లేకపోతే సాకారాన్ని పొందితేనే సక్సీడ్ పర్సన్ అవుతాడనమాట. నైపుణ్యమైనటువంటి కలిగినటువంటి మాస్టర్గా తయారవుతాడనమాట. అందుకనే ఇక్కడ ప్రక్రియ శక్తి అని ఎందుకు చెప్పలేదు అనేసి అంటే
క్రియలోనే మనకు లోపలికి వస్తే అది ప్రక్రియ అవుతుంది, బయటకైతే క్రియ అవుతుందన్నమాట. ఇక్కడ రెండుగా మనకి దారులు ఉంటుందన్నమాట. బయటకైతే క్రియాశక్తి, లోపలికైతే ప్రక్రియ అన్నమాట. సో ప్రక్రియాశక్తి అనొచ్చును, కానీ లోపల ప్రక్రియగా జరిగి బయటకు మనకు క్రియగా కనిపిస్తుంది అనమాట. లోపల ప్రక్రియ శక్తి ఉంటుంది, బయటకి మనకి క్రియాశక్తిగా ఉంటుంది అనమాట. ఇక్కడ రెండు దారులు ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, బయట మనకు సంబంధించి మనసు అనే స్థితికి క్రియాశక్తి అయితే, లోపల ఉండేటువంటి మనసుకు సంబంధించి అది ప్రక్రియ అన్నమాట. అందుకనేసి మనకు లోపల బయట అని రెండిటి గురించి చెప్పుకోవడానికి కారణమైంది. సో బయట క్రియాశక్తి అయితే లోపలికి వచ్చే కొందరికి అది మనకి ప్రక్రియ అయిందనమాట. సో ఈ ప్రక్రియలో ఏమి జరుగుతుంది అనేసి అంటే, మనకి మనసు కూడా ఆత్మ నుంచి శక్తిని తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అదే బయటకు వస్తే శరీరము, బుద్ధి తర్వాత మనసు అనేది ఉంటుంది. అంటే బుద్ధి తర్వాత మనసు స్థితికి ఎదిగిన తర్వాత మనసు నుంచి తీసుకునేటివి మనసుకు వచ్చేటువంటి కూడా క్రియాశక్తి అవుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ రివర్స్లో వస్తామన్నమాట. ఆత్మ నుంచి మనసుకి వస్తుందన్నమాట. ఇది ప్రక్రియ. అందుకనే మనము ఒక విజన్ని కానీ ఒక మెసేజ్ని కానీ లోపల నుంచి తీసుకున్నప్పుడు, లేకపోతే బయట విశ్వం నుంచి, విశ్వాత్మ నుంచి, విశ్వంలో ఉండే ఏ ప్రాణి నుంచి తీసుకున్నప్పుడు బయట నుంచి అయితే శరీరము, బుద్ధి మనసుకు వస్తుంది. అదే లోపలికి అయితే అంతరాత్మ, ఆత్మ మనసుకు వస్తుందన్నమాట. సో బయట నుంచి శరీరము, బుద్ధి మనసుకు రావాలి, లోపలి నుంచి అయితే అంతరాత్మ, ఆత్మ మనసుకు రావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ క్రియని మనము క్రియాశక్తి అంటాము, ఈ క్రియను మనము ప్రక్రియాశక్తి అంటాం అన్నమాట. సో ఇక్కడ మనము ఎప్పుడైనా కానీ బయట ఒక మనిషిని కానీ వస్తువుని కానీ చూసినప్పుడు శరీరం యొక్క ఆకారం చూస్తాం, తర్వాత వాళ్ళ బుద్ధి ఎటువంటిది అనేసి ఆలోచిస్తాం, తర్వాత వాళ్ళ మనసు, భావనలు, వాళ్ళు ఎటువంటి వారు అనేసి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అదే ఆధ్యాత్మికంగా ఒక మనిషిని చూడాలి అనేసి అంటే వారి యొక్క శక్తిని గుర్తిస్తాము, ఎటువంటి వారు, ఎటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనేసి తిరిగి తర్వాత అన్ని చివరిది మూలం అంటే వాళ్ళలో ఉండేటువంటి అంతరాత్మ వరకు మనము చేరగలుగుతాం అన్నమాట. అంటే శరీరము, ఆత్మ, అంతరాత్మ వరకు అన్నమాట. సో అలా లోపలికి వెళ్తున్నామా లేదా బయట ఆకారం వరకే మనము పరిమితమైనామా అనేది మనకే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు క్రియాశక్తి అన్నా కూడాను దానిలో ప్రక్రియ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రెండు, ఒకటి లోపలిది, ఒకటి బయటది అనమాట. క్రియాశక్తి, ప్రక్రియాశక్తి మనకు రెండు కూడాను ముఖ్యమైనవే. ఈ శక్తిని మనము పెంచుకోవడం వలన ఏమవుతుంది అనేసి అంటే, మనము శరీరము, బుద్ధి, మనసును దాటుకొని ఆత్మకు చేరుకోవడానికి అవకాశం వస్తుంది. అంతేకాకుండా మనము అంతరాత్మ, ఆత్మ మనసుకు రావడానికి, అంటే లోపల నుంచి బయటకు రావడానికి, బయట నుంచి లోపలికి పోవడాలన్నా కూడాను మనకి ఈ మనసు ద్వారా క్రియాశక్తి అనేది పెంచుకొనబడింది అనేసి అంటే, ఇటు మనకు శరీరం పైన ఆధిపత్యాన్ని పొందవచ్చును, అటు మన ఆత్మ, అంతరాత్మ పైన అధ్యయనాన్ని చేయవచ్చును అనమాట. అంటే తెలుసుకోవడానికి కావలసినటువంటి అన్ని అర్హతలను కూడా మనము పొందవచ్చును అనమాట. ఇక్కడ మనం తెలుసుకునే వాటిపైన మనకి గ్రిప్ ఉంటుంది కదండి. ఆల్రెడీ నాకు ఇది వచ్చేసు, నాకు ఇది తెలుసు అన్నప్పుడు మనకు దానిలో గురి ఉంటుంది, గ్రిప్ ఉంటుంది అనమాట. మనము తెలుసుకోవడానికి కావలసిన వాటిపైన అర్హతని కూడా సంపాదించుకోవడానికి ఇది అనమాట మెట్టు. సో ఆత్మ గురించి, అంతరాత్మ గురించి వెళ్ళడానికి కావాల్సినటువంటి అర్హతను పొందుతాము. అదేవిధంగా శరీరం పైన, బుద్ధి పైన మనము ఆధిపత్యాన్ని కూడా పొందుతాం అన్నమాట. సో ఈ క్రియాశక్తి వలన మనము ఒక పనిని కాకుండా క్రియాశక్తి ద్వారా మనము పనిలో నైపుణ్యాన్ని, నాణ్యతను పొంది అర్హతను సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ఈ క్రియాశక్తి ద్వారా మనము పొందేది ఇదే. సో ధ్యానంలో మనకు క్రియాశక్తి ఈ విధంగా ఉపయోగపడుతుందన్నమాట. మనము శారీరపరంగా తీసుకుంటే పనిచేసే సామర్థ్యాన్ని పొందుతాం.
నువ్వు మనిషా దెయ్యానివరా అంతసేపు పని చేస్తానవు అనేసి అంటాం కదండి చాలా సమయాల్లో. అంటే శరీరానికి మించి పని చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే ఆ క్రియాశక్తి ద్వారా తను శరీరాన్ని, బుద్ధిని, మనసుని జయించి ఆత్మ నుంచి కానీ అంతరాత్మ నుంచి శక్తిని తీసుకోవడం వల్లనే అతను శరీరానికి మించి పని చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకే చాలామంది ధ్యానం చేసిన తర్వాత ఎక్కువ పని చేయడానికి కానీ, నాణ్యతంగా లేకపోతే చురుకుగా, నైపుణ్యంగా ఆలోచించడానికి కానీ, శక్తిని పొందడానికి కానీ అవకాశం ఉంది అని చెప్పడానికి కానీ, భావనల పరంగా అంటే ఎమోషన్స్ పరంగా వాళ్ళు ఆ భావనల్లో చిక్కుకొనకుండా బయటకు రావడానికి, ఎమోషన్స్ పైన, వాళ్ళ భావనల పైన వాళ్ళే పట్టు సాధించడానికి కూడా అవకాశం రావడానికి ఈ క్రియాశక్తి పెంపొందించుకోవడం వల్లనే సాధ్యమవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడాను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తనకు తానుగానే జరుగుతూ ఉంటాయి. మనం వాంటెడ్గా అయితే ఏమీ చేయవలసినటువంటి పని లేదు. కానీ మనము ఏ విధంగా చేశాము, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనే జ్ఞానం అయితే మనము సంపాదించుకోవాల్సి ఉంటుంది. అది ఇతరులకి పంచడం కోసమనే కాదు, మనకు కూడా తెలుసుకోవడం అనేది ముఖ్యం. ఎందుకు అనేసి అంటే మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. దూరంగా ఉన్న వాళ్ళకి మనం హీల్ చేయాలన్నా, ఒక వ్యాధిని తగ్గించాలి అనేసి అంటే మనము శక్తిని పంపిస్తాము. లేదు అనేసి అంటే కోరిక, ఇచ్ఛాశక్తి ద్వారా మనము ఆ కోరిక నెరవేరాలని మనం ధ్యానం చేయడం అనేది చేస్తామని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే మనకి క్రియాశక్తి అనేది పెరుగుతుందో మనము ఎక్కువైనటువంటి దాన్ని స్టోరేజ్ అనేది పెట్టుకొని ఉంటాం కదా, దాన్ని ఇచ్చేస్తామని చెప్పుకున్నాం కదా. అప్పుడు మనకి స్టోరేజ్ అయినది పెట్టుకోవాల్సిన పని ఉండదు, ఇవ్వవలసిన పని ఉండదన్నమాట. అప్పటికప్పుడు కావాల్సినప్పుడు చేసేయచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏమి అనేసి అంటే, పంచడం ద్వారా వచ్చే లాభం ఏమి అనేసి అంటే ఎప్పటికప్పుడు మనం కావాల్సినప్పుడు దాన్ని తిరిగి మనం కూడా పొందబడుతూ ఉంటాం అన్నమాట. ఇతరులకి ఇవ్వడమే కాదు, మనం కూడా పొందబడుతూ ఉంటాం అన్నమాట. అప్పుడు మనం ప్రతిసారి మనకి ఎక్కువైన ధ్యానాన్ని ఇవ్వవలసిన అవసరం ఉండదు. లేకపోతే వాళ్ళ కోసం అని శక్తిని సంపాదించి వాళ్లకు దానం చేయవలసినటువంటి అవసరము ఉండదన్నమాట. మనము దానం చేయడం లేదండి, పంచుతూ ఉన్నాం అన్నమాట. సో దానం అనేది పుణ్యకార్యము, పంచడం అనేది పెంచుకునే కార్యం అన్నమాట. సో ఆ విధంగా మనము క్రియాశక్తి ద్వారా మనము వచ్చేటువంటి అర్హతలని మనము ముందుకెళ్ళడానికి, ఉన్నత స్థితిని పొందడానికి కావాల్సినటువంటి అర్హతను మనము పొందబడతామన్నమాట. సో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అనేసి అంటే మనకి ఈ క్రియాశక్తి అనేది ఉపయోగపడుతుంది. సో తర్వాత భాగంలో మనము ఆత్మశక్తి గురించినటువంటి విషయాలను తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.